మిత్రమా, ఒకసారి ఆలోచించు. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా కూడా మీకు అమ్మ నాన్న ఒక్కరే. అన్న తమ్ముడు అక్క చెల్లి నీలాగే మీ జీవితంలోకి వచ్చిన వారే. ఇంత పెద్ద ప్రపంచంలో వాళ్ళే ఎందుకని ఈ జన్మకే ఈ జన్మకే మనం ఈ ఇంటిలో ఎందుకు పుట్టాం? ఈ జన్మకే నువ్వు వాళ్ళ కొడుకుగా కూతురుగా ఎందుకు? శ్రద్ధగా వింటే ఈ మాటల వెనుక ఎంతో అర్థం దాగి ఉంది. అమ్మ, ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది మహిళలున్నారు. కానీ అమ్మ అనే ప్రేమను మీరు ఆమె దగ్గర నుండి మాత్రమే పొందాలి. కాబట్టి దైవం మిమ్మల్ని ఆ ఇంట్లోనే పుట్టించారు అని అనుకోవాలా? నాన్న, జీవితం అంటే కష్టమని, ధైర్యమని, పోరాటమని, నిలబడమని నేర్పడానికి అతని వంటి మనిషి మాత్రమే సరిపోతాడు. కాబట్టి దైవం మిమ్మల్ని అతనికి కొడుకుగా పుట్టించారు అనుకోవాలా? ఈ ప్రపంచం మొత్తం మీకు కనిపిస్తుంది కదా. ఆ ప్రపంచంలో ఉన్న విలువలు, ప్రేమ, బాధ, బాధ్యత, ఇవన్నీ అర్థం చేసుకునే సామర్థ్యం మీలో నింపినది మీ కుటుంబమే. వాళ్ళే ఈ జన్మకు మీ అమ్మ నాన్న, మీరే వాళ్ళ పిల్లలు. జీవితం అంటే ఇంత సింపుల్ కాదు. ఇందులో ప్రేమ, బాధ, అర్థం చేసుకోలేని భావాలు ఉన్నాయి. ఈ జన్మకే నేను మీ అన్నను తమ్ముడిని. ఒక ఇంట్లో అన్న తమ్ముడి బంధం ఎప్పుడూ మాటల్లో చెప్పేది కాదు. చిన్న చిన్న క్షణాల్లో కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు చూడనప్పుడు అన్న వెనుక నుంచి నిన్ను కాపాడిన సందర్భాలు ఎన్నో. ఏడిస్తే తమ్ముడి పక్కన నిశ్శబ్దంగా కూర్చొని సరే ఏమీ కాదులే అని అన్న ధైర్యం చెప్పిన సందర్భాలు ఎన్నో. ఈ క్షణాలు జన్మల మార్పిడి కాదు, ఖచ్చితంగా ఈ జన్మకే కావాల్సిన బంధాలు. ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు పంచుకున్న ఒక బిస్కెట్ అదే పెద్దయ్యాక నీకు బెటర్ లైఫ్ రావాలి అని కోరుకునే ప్రేమగా మారుతుంది. చిన్నప్పుడు కొట్టుకున్న గొడవలు అదే పెద్దయ్యాక నువ్వు తప్పు చేస్తే నన్ను మన్నిస్తే సరిపోతుంది అనే మాటగా మారుతుంది. అన్నా తమ్ముడు అనేవారు కేవలం రక్త సంబంధాలు కాదు. వారి పాత్ర జీవితంలో చిన్న వయసులోనే మనకు విద్యను ఇస్తుంది. పెద్ద వయసులో ఆధ్యాత్మిక అర్థం నేర్పుతుంది. ఇక్కడ విద్య అంటే జీవితంలో ఎలా నడవాలో, ఆధ్యాత్మికం అంటే జీవితం ఎంత విలువైనదో అని అర్థం. ఎందుకంటే ఈ జన్మకే మీరు వాళ్ళ ట్రావెల్ పార్ట్నర్. ఈ జన్మకే మీరు వారి జీవన పాఠం. ఈ జన్మకే మీరు వాళ్ళ హీరో, వాళ్ళ ఇన్స్పిరేషన్. ఈ జన్మకే నేను మీ అక్కను చెల్లిని. మనిషి జీవితంలో అక్క చెల్లెళ్ళ ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనిది. అమ్మలా కాపాడుతారు, స్నేహితుల్లా మాట్లాడుతారు, మన మనసులోని బాధను పంచుకుంటారు. అక్క అనేది ఇంట్లో రెండో అమ్మ, చెల్లి అనేది ఇంట్లో చిన్న దేవత. ఎన్ని జీవితాలు వచ్చినా ఈ ప్రేమను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అందుకే మిత్రమా, జీవితం చెబుతోంది ఈ జన్మకే నువ్వు వాళ్ళ అన్నగా, తమ్ముడిగా ఉండాలి అని. ఈ జన్మకే వాళ్ళు నీ అక్కలు చెల్లెలుగా ఉండాలి అని. ఇందులో ఎంత పెద్ద అర్థం దాగి ఉంది అంటే, మనిషి బాధలో ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చే వాళ్ళు వీళ్ళే. మనిషి విజయాన్ని నిజంగా సెలబ్రేట్ చేసే వాళ్ళు వీళ్ళే. మనిషి పడిపోయినా అక్కడే ఆగిపోకు అని లేపే వాళ్ళు వీళ్ళే. ఈ సంబంధాలు పుట్టుకతో వచ్చాయి, కానీ ప్రతిరోజు ఈ ప్రేమను నిలబెట్టేది మనమే. జీవితం మనకు ఇచ్చిన పాత్రలు మనం ఎంచుకోలేదు, కానీ వాటిని ఎలా నెరవేర్చాలో మాత్రం మన చేతుల్లోనే ఉంది. అమ్మ నాన్నల్ని చూసుకోవాలి, అన్న తమ్ముడు అక్క చెల్లితో ఉన్న ప్రేమను నిలబెట్టుకోవాలి. వాళ్లకు మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన చేతుల్లో తప్పిపోకుండా ఈ బంధాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ బంధాలు లైఫ్ టైం కాదు. ఈ బంధాలు ఓన్లీ వన్ టైం. ఇంకో జన్మ ఉందో లేదో ఎవరు చెప్పలేరు. ఉంటే కూడా ఇదే అమ్మా నాన్న దొరుకుతారా? ఇదే అన్నా తమ్ముడు దొరుకుతారా? ఇదే అక్క చెల్లి దొరుకుతారా? ఖచ్చితంగా కాదు.
ఇదే నిజం, ఇదే రియాలిటీ, ఇదే ఒక ఎమోషనల్ ట్రూత్. అందుకే జీవితం మెల్లిగా చెవిలో చెబుతుంది, ఈ జన్మకే నువ్వు వాళ్ళకి ఇవ్వని ప్రేమను ఇవ్వు, చెప్పని మాటలు చెప్పేసి, పట్టించుకోని బాధను విను, నీ వాళ్ళ కోసం నువ్వు ఉండాల్సిన చోట ఉండు. జీవితం అంటే ఇంతే, కానీ చాలా గొప్పది. మనిషి చిన్నగా అనుకున్నా, జీవితం చిన్నగా కనిపించినా, నిజానికి జీవితం చాలా గొప్పది. ఎందుకంటే ఇది మనకు కుటుంబం, ప్రేమ, బాధ్యత, విలువ, బంధం అన్నీ ఇస్తుంది. మరియు ముఖ్యంగా మనలో మనమే వెతుక్కునే అవకాశాన్ని ఇస్తుంది. జీవితం అంటే ఇంతేనా అని అడిగితే, జీవితం సింపుల్గా నవ్వి నీతో ఇలా చెబుతుంది, అంతేకాదు, నీ వల్ల ఎవరో ఒక్కరైనా సంతోషంగా ఉండేలా చేయగలిగితే ఆ ఒక్క క్షణమే నా అసలు అర్థం అని. ఏదో ఒకరోజు మనమందరం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలి. ఆ రోజు మనతో డబ్బు రాదు, పదవి రాదు. మనం ఇచ్చిన ప్రేమ, మనం కాపాడిన బంధాలు, మనం చేరవేసిన మంచి మాటలు, ఇవి మాత్రమే. ఈ జన్మకే మీరు నా అమ్మా నాన్న, ఈ జన్మకే నేను మీ కొడుకును, ఈ జన్మకే నేను మీ అన్న తమ్ముడు, ఈ జన్మకే మీరు నా అక్క చెల్లెళ్ళు. ఈ సంబంధాలు మళ్ళీ తిరిగి రావు, ఈ జన్మలో మాత్రమే, ఈ క్షణమే. కాబట్టి జీవితం ఒక భారమైన రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది ఒక బ్లెస్సింగ్. దీనిని గర్వంగా, ప్రేమతో, మనసుతో జీవిస్తే అదే జీవితానికి అసలు అర్థం. థ్యాంక్ యూ.